హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈరోజు మీరు అయితే ఏ కూర చేశారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే మంచిగా నోటికి పుల్లగా కారకారంగా ఉండే ఒక మంచి పచ్చడి అనొచ్చు, ఊరగాయ అనొచ్చు, దాన్ని అయితే నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి మనకి ఏమైనా తినాలి అన్నప్పుడు, మనకి నోటికి ఏమి సగినప్పుడు అనేది ఇలా అని పోపు పెట్టుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. పచ్చడి అనేది, ఊరగాయ అనేది ఏందబ్బా ఏం జాడీ చూపిస్తూ ఉంది అనుకుంటున్నారా? అదేనండి, ఈ జాడీలో ఉండేదే మనం చేసుకోబోయే పోపు పెట్టుకునే ఐటెం అనమాట. ఇది ఇదో కాదండి, ఇది నిమ్మకాయ ఊరగాయ. చూడండి, నేను పెట్టి ఒక నెల రోజులైంది. ఇంత నీట్గానే తేనెలాగా అనేది ఊరిపోయింది అనమాట. ఇప్పుడు దీని అనేది నేను పోపు పెట్టి చూపిస్తాను. చూడండి, చెక్క గంటెతోనే ఊరగాయ అనేది తీసుకోండి. కొద్దిగానే తీసుకునేసి మీరు పోపు పెట్టుకోవడానికి ట్రై చేయండి. స్టీల్ గంటె, అల్యూమినియం గంటలు, ఇత్తడి గంటలు ఇవన్నీ వాడొద్దు ఊరగాయలోకి. ఇలా కొద్దిగానే మనం ఊరగాయ పెట్టుకుందాం. స్టవ్ తీసుకొని పాన్ పెట్టుకోండి. దీంట్లో కొద్దిగా ఆవాలు, ఒక స్పూన్ అనుకోండి, ఒక అర స్పూను జీలకర్ర, అర స్పూను మెంతులు, ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకోండి. నిమ్మకాయ ఊరగాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి. సి విటమిన్ అనేది చాలా బాగుంటుంది. మనకైతే ఏగిపోయితే తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అనేది ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఉంటాయండి. ఎండుమిరపకాయలు అయితే ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇట్లా మధ్యలో కట్ చేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా మాడిపోకుండా జాగ్రత్తగా కలిపెట్టుకుంటా వేసుకోండి. మనం మిక్సీలో పౌడర్ చేసుకున్నాం. మనకు అన్నీ చల్లరిపోయేసాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకునేసి, జార్ కూడా పొడిగా ఉండాలండి, తడి అనేది ఉండకూడదు. ఎండుమిరపకాయలు ఇవంతా పొడి చేసుకునేద్దాం. మనం మిక్సీలో కారం చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఊరగాయలకు అనేది కలిపేసుకుందాం. మొత్తం అది కలుపుకుందామండి గంటెతో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని పెడుతున్నానండి. మన ఛానల్లో అనేది గోల్డ్ ఫేషియల్ ఫ్లవర్స్తో ఎలా తయారు చేసుకోవాలో, నేను పారిజాతం పూలతో గోల్డ్ ఫేషియల్ చేస్తున్నాను. అది ఒకసారి విజిట్ చేసి చూడండి. చాలా బాగానే పోతూ ఉంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ అనేది చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను ప్రతి ఒక్కరిని. అలాగే పీనట్ బటర్, మనం ఎటువంటి ఆయిల్స్ వాడుకోకుండా ఇంట్లో పీనట్ బటర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి అయితే ఛానల్ చూడండి. మంచి కంటెంట్ ఉండే వీడియోస్ అయితే ఉన్నాయండి. కంటెంట్ మీకు ఉంది అని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించండి. అలాగే మాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇలా నీట్గా మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ అనేది వేసి తిరగమాత అనేది పెట్టుకుందామండి. అనేది వాడడానికి అలవాటు చేసుకోండి. మంచి నూనె అనేది ఏ కంపెనీ అయినా పర్వాలేదు, మంచి నూనె అనేది చాలా టేస్ట్గా అనేది ఉంటుందండి. ఊరగాయలకు అనేది ఎత్తింది మంచి నూనె అనమాట. నేనైతే 1 గంట వరకు మంచి నూనె అనేది యాడ్ చేసుకున్నాను. పోపు ఎలా పెట్టి ఆయిల్ అయితే వేడికి పోయిందండి. కొద్దిగా ఆవాలు వేసుకోండి. చాలా సింపుల్ మసాలా అండి, ఏం కష్టమని పడుకోలేదు. అలాగే కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు లేతదని నేనైతే కొమ్మతో పాటే వేసేస్తున్నాను. వేసానండి. ఆవాలు ఎగిపోతుంది. ఇంగువన్నీ వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు, అంతేనండి, పోపు వేసింది. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మనం ఊరగాయలను వేసుకున్నాం. ఇంత మంచిగా స్మెల్ వస్తుందంటే సూపర్ స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం ఆయిల్ పచ్చడిలో కలిసేటట్టుగా మొత్తం కలబెట్టుకుందాం.
ఈ పచ్చడి అనేదండి మీరు జాడీలో కానీ ఊరబెట్టి పెట్టుకున్నారంటే నిమ్మకాయలు తొందరగా అనేది ఊరతాయండి. అదే మీరు డబ్బాలో ఊరబెట్టి పెట్టండి, చాలా లేట్ అవుతుంది. జాడీలో వేసిన దానివల్ల నాకు ఈసారి అయితే చాలా తొందరగా నిమ్మకాయ ఊరగాయ అనేది తేనెలాగా ఊరిపోయిందనమాట. నేనైతే కొద్దిగా తీసుకునేసి ఇలా పోపు పెట్టుకుంటాను. ఇది నాకైతే ఒక నెల రోజుల వరకు ఉంటుందండి. మీరు తొందరగా అయిపోతుంది అనుకుంటే కొద్దిగానే పెట్టుకోండి. మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా అనేది మనం అనేది చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను రైస్లో కూడా కలుపుకొని తిని మీకు చూపిస్తాను. నేను రైస్ కూడా పెట్టుకొని వచ్చేసాను, ఎందుకంటే ఈ ఊరగాయ వాసన అంతా టెంప్టింగ్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నిమ్మకాయ ఊరగాయ ఇలా మసాలా పోపు పెట్టుకొని కానీ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. సూపర్గా ఉందండి. ఎంత బాగుందంటే నోట్లోకి అనేది వెళ్ళిపోతూ ఉందన్నమాట. చాలా సూపర్గా ఉంది. ఒకసారి అయితే ఇలాగే మీరు పోపు పెట్టుకొని చూడండి. కారపొడితో మాత్రం పెట్టుకోవద్దు, మిరపకాయలు వేయించే పెట్టుకోండి. దాని టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అందరికీ నచ్చుకుందని అనుకుంటున్నాను. తప్పకుండా మన ఛానల్ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.